ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న రంజిత్ రెడ్డిని పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను సన్నద్ధం చేసేందుకు మండల కేంద్రంలోని స్టార్ కన్వెన్షన్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వచ్చి వాటిని కూడా వ్యాపార కోణంలోనే చూస్తూ కలుషితం చేస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ల నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విశ్వేశ్వర్రెడ్డి, రంజిత్ రెడ్డిలను కేసీఆర్ ఆదరించి చేరదీసి ఎంపీలుగా గెలిపిస్తే స్వార్థం కోసం పార్టీలు మారారని మండిపడ్డారు. రంజిత్ రెడ్డికి సీఎం కేటీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. చేవెళ్ల ఎంపీగా పనిచేసిన రంజిత్ రెడ్డి ఎప్పుడు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, అభివృద్ధికి కృషి చేయలేదని సబితారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డిని 6 గ్యారంటీలను చూసి ఓట్లు వేయాలని, ఓటర్లను ఆడుకునే దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.